హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గౌతమ్ కాశ్యప్ విరచిత అంశంగా మతాల్లో మానవత్వం శూన్యం, నేతి బీరకాయలో నెయ్యి చందాన. ఇక వినండి, ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను. వినండి. మతాల్లో మానవత్వం శూన్యం. ఇక వినండి. నిజానికి హిందూ మతంలో బోలెడన్ని కులాలు ఉన్నాయి కదా సార్. మా క్రైస్తవంలో అంతా ఒకటే అండి. పైగా మా దేవుడు నిజమైన నిజదేవుడు. ఒక్కసారి మా మీటింగ్కి రండి సార్, మీకే తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న అన్నింటికన్నా ఎంత గొప్పదో అన్నారు ఒక మిత్రుడు మరో మిత్రుడితో కలిసి వచ్చి. అయ్యా, అది నిజమే. మన దేశంలోని బ్రాహ్మణులంతా ఒకటే కులం అని కూడా అనుకుంటూ ఉంటారు కొందరు. నిజానికి బ్రాహ్మణుల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. వాటిని మీరు కులాలు అన్నా తెగలన్నా విభాగాలన్నా మీ ఇష్టం. అయితే నిజానికి జ్ఞానమే పునాది, పుట్టుక కాదు, వేదాల సత్యం. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదజ్ఞానేషు విప్రాణం బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణాః. ఋగ్వేదం 5వ మండలం ఆత్రేయ స్మృతి 141, 142 వాక్యాలు అవి. దీని అర్థం పుట్టగానే అందరూ శూద్రులే. శిశువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం కనుక, అదే కనుక సహజమైతే ఇక లోకంలో గురువు అనే మాటకే అర్థమే ఉండదు కనుక వేదం నేర్చిన వారే విప్రులు. బ్రహ్మజ్ఞానంతో ప్రవర్తిస్తూ బ్రహ్మల సృష్టికర్తల ఈ లోకాన్నంతటిని చూసేవారు బ్రాహ్మణులు. అదేవిధంగా వేద విధులతో సంచరించక, దేవతలను పూజించక, వివేకములు లేక కేవలం లౌకిక వాక్కులను ఆశ్రయించువారు బ్రాహ్మణంలో ఆ కులంలో పుట్టిన వారైనా వారు బ్రాహ్మణులు కానే కారు, శూద్రులే అగుదురు. బ్రహ్మచారులుగా పుట్టి వేదాలు చదివిన వైదికులే నియోగులుగా మారిన వైనం. సాక్షాత్ బ్రహ్మను అనుసరించే వారిలో, అంటే బ్రహ్మముతో సహచరించాల్సిన బ్రహ్మచారుల్లోనే మొదట్లో అందరూ వేదధర్మాల్ని పాటించే వైదికులే. అయినా ఒకనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కొన్ని ఉద్యోగాల్లో 6,000 మందిని నియమించిన తరువాత ఆ వైదిక బ్రాహ్మణులే ఉన్నట్టుండి నియోగి బ్రాహ్మణులైపోయారు. వారు తమ ప్రత్యేకతలను నిలుపుకోవడానికి అధికారాలు లేని వైదికుల్ని హీనంగా చూస్తూ వారి ఆచారాలు, మడులు, కట్టుబాట్లు భరించలేక వివాహాలు కూడా రద్దు చేసుకునేంత దూరాలు పెట్టుకున్నారు. అలా నియోగి బ్రాహ్మణ శాఖ తయారైంది. శివ వైష్ణవ వైరం పరిశీలిస్తే భక్తి ముసుగులో విచ్ఛిన్నం. ఇక విష్ణువును పూజించేవారు వైష్ణవులై, శివుణ్ణి పూజించేవారు శైవులై, వారు మళ్ళీ వీరశైవులు వీరవైష్ణవులై, రాజులు ప్రజలు అంతా 2 ముక్కలై చెక్కలై శివ వైష్ణవ విపరీతమైన భక్తితో వెర్రెక్కి అర్థం లేని వాదనలతో ఒకరినొకరు వెక్కిరించుకుంటూ తిట్టుకు చస్తున్నారు. ఇక అంతులేని కులతగలను పరిశీలిస్తే ఆ వైష్ణవంలోనూ ఆ శైవంలోనూ మళ్ళీ ఎన్నో తెగలున్నాయి. ఇవేవి సాధారణంగా ఇతరులకు తెలియవు. బ్రాహ్మణుల వృత్తి విషయానికి వస్తే వారు ఏ వృత్తి అయినా స్వీకరించవచ్చు. వారికి ప్రత్యేకమైన వృత్తి లేదు. వారు పూజారులే కావాల్సిన పని లేదు. వేద పండితులు కావచ్చు, పూజారులు కావచ్చు, పురోహితులు కావచ్చు. పురోహితులు వేరు, పూజారులు వేరు. ఇలా ఎన్నో ఎన్నో తెగలు. ఆ మాటకొస్తే బ్రాహ్మణుల్లో ఉన్నన్ని తెగలు ఇంకెక్కడా లేవేమో. క్షత్రియుల్లో రాజులున్నారు, వెలమదొరలున్నారు, రాజపుత్రులున్నారు, ఇంకా అనేక తెగలు ఉపతెగలు ఉన్నాయి.
వాళ్ళలో వాళ్ళకి వివాహాలు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఈ భేదాలన్నీ ఆర్థిక అసమానత్వం నుంచి, అహం నుంచి పుట్టినవే బిరుదుల రాజకీయాలైపోయాయి. కోమటి బలపడితే శెట్టిగారు, కమ్మ బలపడితే చౌదరి, కాపు బలపడితే నాయుడు, ఇలా పేర్లకు బిరుదులు కూడా తగిలించుకున్నారు. వారిలో మళ్ళీ అధికారం ఉన్న కమ్మవారు పెద కమ్మవారుగా, పెద కాపులుగా మారి జబ్బలు తరుచుకుంటున్నారు. రెచ్చగొట్టుకుంటూ, తొడలు కొట్టుకుంటూ, కాళ్ళు కీళ్ళు వెరగొట్టుకుంటూ ఈనాటికి తిరుగుతున్నారు. రోడ్ల మీద వీరంగం వేస్తున్నారు. బయట ఎలా ఉన్నా ఇంట్లో అధికారాలు వచ్చాక పెద కమ్మవారు ఆనాటి చిన్న కమ్మవారిని, పెద కాపులు చిన్న కాపులను ఎలా పురుగుల్లా తీసి పారేస్తారో తెలిసిందే. మాలల్లో మళ్ళీ బోలెడని భేదాలు. వీళ్లకు తోడు రెడ్లు. ఉద్యోగాలున్న మాలలు వేరు, లేని మాలలు వేరు, మాదిగలు వేరు. వాళ్లలో అధికారం ఎక్కువయ్యేసరికి చెప్పేదేముంది. అహం అధికారం పెరిగేసరికి ప్రత్యేక ఆధిపత్యాన్ని, కీర్తిని, హోదాని, గుర్తింపుని మనుషులు కోరుకుంటారు. ఇక స్వార్థమే సృష్టి, ధర్మానికి వింత భాష్యాలు. అలా అధికారం, ఆధిపత్యం కోసం, వాటి ద్వారా వచ్చే డబ్బు కోసం, సుఖాల కోసం అసలు ధర్మాలకు, ఆదర్శాలకు వింత భాష్యాలిచ్చి మనుషుల్ని మొక్కలుగా ఇంకా ఇంకా చీలుస్తూనే ఉంటారు. స్వార్థానికి కులం, మతం, రంగు, రూపం ఉండదు. ఈ ప్రపంచంలో మానవత్వాన్ని వెలిగించాలనుకున్న ప్రతి ప్రవక్త ఆశయాల్ని మొట్టమొదట నాశనం చేసింది, తునాతునకలు చేసింది ఇతర కులాల వారో, ఇతర మతాల వారో కాదు, వారి వారి వర్గాల్లోని స్వార్థపరులే. అప్పటిదాకా ఆ మతాల్లో, ఆ కులాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నవారే. వైదిక మత ఆశయాల్ని నాశనం చేసింది మొదట వైదిక మతంలోని వారే. వేదాలు తెలిసి పక్కదోవ పట్టించి వక్రభాష్యాలిచ్చిన వారే కానీ వేరే వాళ్ళు కాదు. అలాగే బుద్ధుడి బోధనలకు తిరోధకాలిచ్చి చీల్చింది బౌద్ధులే. మనకంటే దగ్గరగా బుద్ధుడిని చూసిన బౌద్ధ మతస్థులే. ఆదిశంకరాచార్యుడి అద్వైతానికి వక్రభాష్యాలు చెప్పింది ఆయన అనుయాయులే. ఇక క్రైస్తవం, ఇస్లాం బయట నునుపు, లోపల ఘోరం. వాటి విషయాలకు వస్తే ఇక క్రైస్తవ తురకల గురించి చెప్పాలంటే ఆ తెగలు, భేదాల గురించి వినడానికి, రాయడానికి గ్రంథాలకు గ్రంథాలే కావాలి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వారు చెప్పుకునే క్యాథలిక్కులు, ప్రొటెస్టెంటుల్లో కూడా ఇవే కులాలు ఉన్నాయి. ఇంకా చెప్తే ఇంతకన్నా ఘోరంగా, దారుణంగా ఉన్నారు. అవును, ఆశ్చర్యపోకండి. అయితే వారు మరొక పేర్లతో ఉన్నారు. ఇక్కడ భారతీయ భాషల పేర్లతో ఉన్నారు. అక్కడ జాన్ కార్పెంటర్ అని, విలియం గోల్డ్ స్మిత్ అని అలా పేర్లు ఉన్నాయి. ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి. అవన్నీ వారి వృత్తులను తెలియజేస్తున్న పేర్లే కానీ మరొకటి కావు. వాళ్ళు కూడా భారతదేశంలో లాగానే ఏమాత్రం వీలైనా అవకాశం ఉన్నంత వరకు వాళ్ళలో వాళ్ళనే, అంటే తమ వృత్తుల్లోని వాళ్ళనే వివాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఒకే వృత్తి వారైతే ఒకరి కష్టాలు ఒకరికి అర్థమవుతాయి కనుక, ఒకరి నైపుణ్యం మరొకరికి ఉపయోగపడుతుంది కనుక ఇది అందరికీ వర్తిస్తుంది కదా. పుట్టుకతో మాలో కులాలు లేవు అని చెప్పుకుంటున్న క్రైస్తవ మతంలోనూ, మహమ్మదీ మతంలోనూ కూడా అనేక వర్గాలు ఉన్నాయి. వాళ్ళల్లోనూ అనేక విభేదాలు ఉన్నాయి. ఈ భేదాలు, వర్గాలు, కులాలు ఈ హిందూ దేశంలోని సనాతన వైదిక మతానికో, బౌద్ధ మతానికో, జైన మతానికో మాత్రమే పరిమితం కావు. కాకపోతే మనం అక్కడ లేము కనుక వారు ఎంత ఘోరంగా జీవిస్తున్నారో, ఎలా తన్నుకు చస్తున్నారో మనకు సమాచారం తెలియకపోవచ్చు. ఈ అహంకారుల్ని, మూర్ఖుల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే క్రైస్తవ మతం అనేక ముక్కలైంది. శాఖలు, ఉపశాఖలుగా, ఉపశాఖలకు మళ్ళీ ఉపశాఖలుగా అలా ముక్కలవుతూనే ఉంది. అందరూ క్రీస్తును ప్రేమిస్తున్నామని చెప్పేవారే కానీ పక్కవారిని నీవు నిజమైన క్రైస్తవుడివి కావు అంటూ హింసించిన వారే, అవమానిస్తున్నవారే, ఈనాటికి వెక్కిరిస్తున్నవారే. క్రైస్తవ మతంలో ఎన్ని రకాలు, ఎన్ని విభజనలు, ఎన్ని విభేదాలు ఉన్నాయో మీకు వివరిస్తాను. దూరపు కొండలు నునుపు అన్న సామెత ఎప్పుడూ సత్యమే. మత మార్పిళ్ల చరిత్ర పరిశీలిస్తే
హైందవ మతంలోనే కులాలు ఉన్నాయి, ఇతర మతాల్లో లేవు లేవు అన్న క్రైస్తవ ఇస్లాం మత పెద్దలు ఎవరో కానీ వారు ఇప్పుడు మనం చెప్పేది శ్రద్ధగా విని ఎన్ని రకాల కులాలు విభజనలు ఆ మతంలో ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం వారికి కూడా ఉంది. నిజానికి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో ఉన్న క్రైస్తవ మతంలో కొన్ని వేల రకాల విభజనలు ఉన్నాయి. ఎవరికి వారు తామే నిజమైన క్రైస్తవులమని భావిస్తున్నారు, చెప్పుకుంటున్నారు. అంతటితో ఆగక తమ శక్తులను చాటుకుంటూ తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు కూడా. అంతేకాకుండా బైబిల్ని ఏదో గొప్ప గ్రంథంగా ఓ పవిత్ర ఆత్మ రాయించింది అని అంటారు, కానీ రాసిన భాష మాత్రం హీబ్రూ భాషలోనే. అది కూడా ప్రపంచంలో విస్తరించిన భాష కాదు. కొత్త నిబంధన కూడా గ్రీకులో రాయబడింది. అంతేకాక దానికి చెందిన ఆధారాలు కేవలం ఇస్రాయిల్, జెరూసలేం, ఈజిప్ట్ లాంటి ప్రాంతాలకై పరిమితం అవ్వడంతో కేవలం ఇది ఒక ప్రాంతానికి చెందినైనా దీన్ని మత మార్పిడులు, క్రూసేడులు, క్రైస్తవులకు ఇస్లాం మతస్థులకు జరిగిన దారుణమైన యుద్ధాలనే క్రూసేడ్స్ అంటారు. పాత నిబంధనలో చెప్పిన విధంగానే బలవంతంగా లేదా మోసం చేసో బానిసల్ని చేసుకోవటం వల్ల అప్పుడు మాత్రమే క్రైస్తవం వ్యాప్తి చెందింది. క్రీస్తు సందేశం కల్లోలాల సృష్టేనా? ఇక క్రిస్టియానిటీలో ఒకే ప్రవక్త క్రీస్తు, ఒకే గ్రంథం బైబుల్, ఒకే దేవుడు యెహోవా అంటారు. కానీ లాటిన్ క్యాథలిక్కులు, సిరియన్ క్యాథలిక్కులు చర్చిల్లోకి ప్రవేశించరు. పైవారిద్దరూ మ్యారథోమా వారి చర్చిల్లోకి ప్రవేశించరు. పైవారు ముగ్గురు పెంతెకోస్తు చర్చిల్లోకి ప్రవేశించరు. ఆ పైవారు నలుగురు సాల్వేషన్ ఆర్మీ చర్చిల్లోకి ప్రవేశించరు. పై ఐదుగురు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిల్లోకి ప్రవేశించరు. పై ఆరుగురు ఆర్థోడాక్స్ చర్చిల్లోకి ప్రవేశించరు. పై ఏడుగురు జాకోబైట్ చర్చిల్లోకి ప్రవేశించరు. వారు కలిసి భోజనాలు చెయ్యరు, వివాహాలు చేసుకోరు. వాళ్ళు స్కూళ్ళ వేరు, వీళ్ళ స్కూళ్ళు వేరు. వాళ్ళు వెక్కిరించుకుంటారు, తిట్టుకుంటారు. ఎవరికి వారే వాళ్ళే. మా క్రైస్తవ తెగవారే గొప్పగా క్రీస్తును అర్థం చేసుకున్న తెగ అని డబ్బా కొట్టుకుంటుంటారు. ది మెజారిటీ ఆఫ్ ప్రొటెస్టెంట్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ జస్ట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ denominational families, that is Adventists, Anglicans, Baptists, Calvinists, Lutherans, Methodists, Moravians, Hussites and Pentecostals, non-denominational, evangelical, charismatic, neo-charismatic, independent, ఇవి కాక spiritual Christians such as the Doukhobors and Molokans broke from the Russian Orthodox Church and maintained close association with Mennonites and Quakers due to similar religious practices. All of these groups are furthermore collectively considered to be peace churches due to their belief in pacifism. ఇండియన్ క్రైస్తవుల సంగతి పరిశీలిస్తే ఇలా క్రిస్టియన్లలో 146 రకాల క్రైస్తవ తెగలు లేదా కులాలు, అది మన దేశంలోనే ఉన్న ఒక కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. వీరెవరు ఒకరి చర్చిలకు ఒకరు వెళ్ళరు. ఇంతేనా అయ్యా, ఎన్నని చెప్పను. మాకు ఒకే దేవుడు, ఒకే మతం, కులాలు లేవు మాకు అని గొప్పలు, డాబులు, డప్పాలు కొట్టుకుంటూ చెప్పుకునే ఒక క్రైస్తవంలోనే దాదాపు 41,000 జాతులున్నాయి. ఒకరి ఆరాధనా పద్ధతిని మరొకరు అంగీకరించరు. అంగీకరించకపోయినా పర్వాలేదు, ఊరుకోరు. కోపాలు, క్రోధాలు, ద్వేషాలు, పైగా వీరందరికీ క్రీస్తు మీద ప్రేమ అని చెప్పుకుంటుంటే మనం కూడా తెల్లమొహం వేసి అవునేమో అనుకొని అర్థం చేసుకోవాలి. తెల్లవారి క్రైస్తవ క్రూరత్వం ఎలాంటిదంటే ఆఫ్రికా క్రైస్తవ బానిసత్వం, మత మార్పిడి ముసుగులో నిజానికి వాళ్ళంతా భారతదేశంలోని హిందువుల కన్నా ఎంతో నీచాతి నీచంగా, పరమదరిద్రంగా, ఘోరాతి ఘోరంగా కొట్టుకు చచ్చారు, చస్తున్నారు, ఇంకా చస్తూనే ఉన్నారు. పుట్టుకతో వచ్చిన వంటి మీద తెల్ల రంగు చూసుకొని తామే దైవజనులం అనే అహంకారంతో చంపుకుంటున్నారు. మీకు ఇంకా ఆధారాలు కావాలా? ఆఫ్రికా నుంచి ఎంతమంది మనుషుల్ని కుక్కల కన్నా, పందుల కన్నా హీనంగా
ఈ బ్రిటిష్ అమెరికన్ తెల్లవారు చూశారో, వారిని తుపాకులు పట్టుకొని ఎంత హీనాతిహీనంగా తెచ్చారో, వారిని బలవంతంగా స్నానాలు చేయించి కుక్కలకు పెట్టినట్లు పేర్లు పెట్టి ఎంత అసహ్యంగా ప్రవర్తించారో అన్న విషయం ఈ దేశంలోని చాలామందికి తెలియదు. ఎన్ని వేల మందిని చంపేశారో, సంతలోకి తీసుకుని వచ్చి బర్రెలను తోమినట్టు బట్టల సబ్బులతో తోమి రోడ్డు మీద బహిరంగంగా అమ్మకానికి పెట్టి ఎలా అమ్మేశారో ఒక్కసారి రూట్స్ అనే పుస్తకం చదవండి, లేదా డాక్యుమెంటరీ చూడండి. రూట్స్, ఇట్ టెల్స్ ది స్టోరీ ఆఫ్ కుంటా కింటే, an 18th century African captured as an adolescent, sold into slavery in Africa, transported to North America and Britain. ఇలా వీరంతా క్రైస్తవం చాలా గొప్పగా మానవాళి మొత్తాన్ని ఏదో ఎంతో ప్రేమగా చూసుకుంటుందని పచ్చి అబద్ధాలు చెప్తారు. అలా చెప్పి మతం మార్చినందుకు వేలకు వేల డాలర్లు పుచ్చుకుంటూ, ఇవి నేను రాసిన మాటలు కాదు, మేము చెప్తున్నాయి కాదు, నమ్మక్కర్లేదు మీరు. అమెరికన్ హిస్టరీ, బ్రిటన్ హిస్టరీని గురించిన చర్చల్లో, మద్రాసు యూనివర్సిటీలో సెమినార్లలో ఆ డాక్యుమెంటరీలను స్వయంగా నేను చూశానంటున్నాడు గౌతమ్ కాశ్యప్. చూసి 3-4 రోజులు నిద్రలేకపోయానంటున్నాడు గౌతమ్ కాశ్యప్. అంతటి క్రౌర్యాన్ని నింపింది ఎవరు? భారతీయులు కాదు కదా. ప్రవక్తల ఆశయాలకు పాతరేసింది ఎవరు? జీసస్ బోధనలను, వాటిని పక్కదోవ పట్టించింది క్రైస్తవాచార్యులే. కొన్ని వేల ముక్కలుగా విడిపోయింది క్రైస్తవ మతస్థులే, యూదులు కాదు. మహమ్మద్ ప్రవక్త ఆశయాల్ని చీల్చి అసలు ఏ లక్ష్యంతో ఇస్లాం స్థాపించాడో తెలియకుండా ఒకరి పేకలు ఒకరు ఈనాటికి నరుక్కుంటున్నది మరెవరో కాదు. ఆ ఇస్లాంలోని ఆ అల్లా వారసులే, ఆ మహమ్మదీయులే. శాంతి పేరిట మారణ హోమం, శాంతి పేరు చెప్తూ ప్రజలను ఏకం చేస్తామని బీరాలు పలికిన వీరులు క్రైస్తవ ఇస్లాం పెద్దలు కళ్ళ ముందు నీచాతి నీచంగా ముక్కలు ముక్కలై చెక్క చెక్కలై దేశాలకు దేశాలే పరమ అసహ్యంగా నరుక్కుంటున్నారు. ఇరాన్ ఇరాకులుగా, ఇజ్రాయెల్ పాలస్తీనాలుగా, అమెరికా అరబ్బులుగా నరుక్కుంటున్నారు. మారణహోమం సృష్టిస్తున్నారు. అయ్యా, మీ దేవుళ్లకు మీకు శతసహస్ర నమస్కారాలు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా యథార్థాలు మాట్లాడుకోవటం మానేసి ఇన్ని మొక్కలైన మనుషులు ఇంకా ఇంకా ఎవరి వైపు చేరాలా అన్న ఆలోచనలు, ఆవేశకావేశాలు, బుద్ధి జ్ఞానం లేని వీరంగాలు ఈ ప్రపంచం నడుస్తున్న తీరు చూస్తుంటే శ్మశానాల్లోకి వచ్చి కూడా ఇంకా మీరు మారరా, మీరా మేమా అనే వాళ్ళ బుద్ధులు చూస్తుంటే, అయ్యా, మేం తెలివి తక్కువ వాళ్ళమే కావచ్చు, కానీ మీకు తెలివెక్కువ, డబ్బెక్కువైపోయి అధికారాల కోసం ఇంకా ఎవడు అసలు దేవుడంటూ కొట్టుకు చచ్చే మిమ్మల్ని, మీ పరమ చెత్త బుద్ధిహీనమైన ఆవేశాన్ని చూస్తుంటే మేము ఎంత అసహ్యంగా ఈ దేశంలో మాలో మేము ఎంత తన్నుకున్నా, ఎంత తిట్టుకున్నా, రాత్రికి రాత్రే బాంబులు వేసుకుంటూ వేలాది మందిని చంపుకుంటున్నా మీకన్నా మాకు ఈ దేశమే నయమనిపిస్తుంది. కాబట్టి మా పిచ్చలతో మేము ఏడుస్తాం, మీ పిచ్చలతో మీరు చావండి, ఇంకా ఇంకా కొట్టుకు చస్తామంటే ఏ అరేబియాకో, అమెరికాకో, ఇజ్రాయెల్కో, పాలస్తీనాకో వెళ్ళి తన్నుకొని కొట్టుకు చావండి. ఇలా మమ్మల్ని వదిలేయండి మనుషులుగా. మీకు, మీ తెలివికి, మీ దేవుళ్లకు శతసహస్ర నమస్కారాలు. మీ పెద్దలకు, మీ మతాలకు శతసహస్ర కోటి నమస్కారాలు. మనం తెలివిగల వాళ్ళమే అయినా తాత్కాలిక ఆవేశంతో మన లక్ష్యాన్ని వదిలేసి మానవతా దీపం వెలిగించటం మానేసి కుల చరిత్రల్లో కుళ్ళును, మత చరిత్రలోని మురుగును మళ్ళీ మళ్ళీ కెలుక్కుంటూ అలాంటి స్వార్థపరులకే, మళ్ళీ వెధవలకే అవకాశం, వాళ్లకే ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం. వారి బలాన్ని మనమే పనిగట్టుకొని పెంచుతున్నాం. వారి కులంలో, తెగలో ఉన్న నా ఆలోచనలో పొరపాటు ఉంటే ఎలాగో ఎక్కడో చెప్పండి, సరిదిద్దుకుంటాను అంటున్నాడు గౌతమ్ కాశ్యప్. ఇలా హ్యుమానిటీ అబవ్ ఆల్, క్యాస్ట్ సిస్టమ్, రిలీజియస్ డివైడ్, ఇవన్నీ కూడా మతాల్లో మానవత్వం శూన్యం అని, అలాగనే నేతి బీరకాయలో నెయ్యిలాగా మతాల్లో మానవత్వం నిజంగా శూన్యం అనేటువంటి ఈ అంశాన్ని గౌతమ్ కాశ్యప్
అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం మీరు ఆలోచించండి అంటూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.